జాన్వీ కపూర్ తెలుగులో వెలిగేందుకు భూచక్రంలా మారి టాలీవుడ్‌లో ల్యాండ్ అయింది. 'తారక్'తో 'దేవర' మూవీ చేస్తున్నందుకు యంగ్ టైగర్ కంటే ఎక్కువ ఎక్సైట్ అయింది. మొత్తానికి 'దేవర' షూటింగ్‌తో అయితే బిజీ అయింది. అంతా బానే ఉంది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమాలో తన ఐటెమ్ సాంగ్ చేయడమే 'తారక్' టీమ్‌ని కంగారు పెట్టిస్తోంది. 'బుచ్చిబాబు' మేకింగ్‌లో రామ్ చరణ్ చేసే సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేయబోతున్నాడు. జనవరిలో తెరకెక్కే ఈ మూవీ 2025 జనవరిలో రిలీజ్ అవుతుందట. అంతా బానే ఉంది. కానీ ఇందులో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మ్యాటర్ 'దేవర' టీమ్‌ని కంగారు పెట్టిస్తోంది. ఎందుకంటే 'దేవర'లో లీడ్ హీరోయిన్ అయిన జాన్వీ మరో తెలుగు సినిమాలో ఐటెమ్ గాలంటే 'దేవర' తాలూకు క్రేజ్ పడిపోతుందని అంటున్నారు. సరే, 'దేవర' ఏప్రిల్‌లో రానుంది. 'రామ్ చరణ్' మూవీ 2025లో కదా వచ్చేది. సో, ముందుగా 'తారక్' మూవీనే వస్తోంది కాబట్టి అదొచ్చి రిలీజ్ అయ్యాక ఆ తర్వాత జాన్వీ ఎందులో ఐటెమ్ బాంబ్ పేల్చినా నష్టం లేదు. కాకపోతే 'దేవర' టీమ్‌కి నష్టం జరిగేలా ఉందిట. ఎందుకంటే 'దేవర'లో జాన్వీ కపూర్ పాత్ర నిడివి చిన్నదని తెలుస్తోంది. 'దేవర' పార్ట్ 2లోనే జాన్వీ కపూర్ రోల్ పెద్దగా ఉంటుందని గుసగుసలు పెరిగాయి. దీనికి తోడు 'దేవర' ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది దసరాకు వాయిదా వేసే సూచనలు కూడా ఉన్నాయి. సో, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శ్రీదేవి కూతురు మెరుపులు తమ మూవీకే చెందాలనుకున్న టీమ్‌కి చరణ్ మూవీలో జాన్వీ ఐటెమ్ సాంగ్‌తో మెరవడం ఇబ్బందికరమైన పరిస్థితి.